స్పీకర్ ఇప్పుడు అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు మనకు రీసెంట్ గా మనందరూ కూడా తెలిసిందే, సుప్రీం ఇచ్చిన తీర్పు చివాట్లు. న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు, ఇక్కడే చేసుకుంటారా ఇంకెక్కడైనా చేసుకుంటారా ఆలోచించుకోమని స్పీకర్ కి చివాట్లు పెట్టిన పరిస్థితి. సో ఇక స్పీకర్ కి ఇప్పుడు తప్పేటట్లు లేదు నిర్ణయం తీసుకోవడానికి. అయితే ఇక్కడ కడియం శ్రీహరి దానం మాత్రమే టార్గెట్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా కాళ యాదవ్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత సైడ్ ట్రాక్. మేము కప్పుకున్నది జాతీయ కండువాలు, కాంగ్రెస్ కండువాలు కానే కాదు, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే వెళ్ళి సీఎం ని కలిసినాం, ఇట్లాంటివి ఎన్నో చెప్పినా అది టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎంతవరకు ప్రూఫ్ చేయగలుగుతుంది అని ఒకసారి మనం పక్కన పెడితే, సో మళ్ళీ కడియం అండ్ దాంతో పాటు దానం ఈ రెండు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే నిన్న దానం హైకమాండ్ వెళ్ళడం కలవడం ఖర్గే సూచన మేరకు ఇవాళ రేపు పదవికి రాజీనామా చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిపైన స్పందన లేదు. ఆఖరిగా ఇంకోసారి రెస్పాండ్ అవ్వాల్సిందే, అఫిడవిట్ ఇవ్వాల్సిందే అంటూ కూడా స్పీకర్ నిన్న నోటీసులు కూడా జారీ చేశారు. సో ఈ నోటీసులకి రిప్లై ఇవ్వాలా లేదంటే పదవికి రాజీనామా చేయాలా, ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు కడియంకి కావచ్చు లేదంటే దానంకి కావచ్చు. ఎందుకంటే వీళ్ళు నేరుగా ఒకరేమో పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేసారు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకొకరేమో తమ కుమార్తె పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటూ ప్రచారంలోకి కూడా దిగిన సందర్భం. సో వీళ్ళు ఇప్పుడు కోర్టు నుంచి లేదంటే సాక్ష్యాలు లేవు లేదంటే ఇంకొకటి బొంకి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశమే లేదు. సో అందుకనే వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. అందుకనే ఉప ఎన్నికలకి సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి. అందుకనే వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు అండ్ హైకమాండ్ కూడా వాళ్ళకి అదే సూచిస్తుంది. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కోర్టు తీసుకోబోయే డెసిషన్ చాలా సీరియస్ గా ఉండబోతుంది. అనర్హత చట్టం ప్రకారం ఎవరైతే ఒక పార్టీ టికెట్ పైన గెలిచి ఇంకొక పార్టీలో చేరతారో వాళ్ళపైన ఇన్ కేస్ అనర్హత వేటు కనుక పడితే 6 సంవత్సరాల వరకు వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉండదు మళ్ళీ ఎన్నికల్లో. సో అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అనంటే మిగతా 10 ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు టెక్నికల్ గా ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ ప్రూఫ్ చేస్తుంది అనే దానిపైన ఆధారపడింది. కానీ ఇటు దానం విషయంలో కావచ్చు కడియం విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్ లైన్ గా ఉంది. ప్రతి ఎవిడెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోర్టు కూడా సబ్మిట్ చేసే పరిస్థితి అండ్ స్పీకర్ విచారణలో కూడా వాళ్ళు ఏం చెప్తారన్న ఆసక్తికర సిచ్యువేషన్స్ లో కూడా దాని నుంచి తప్పించుకున్నారు. సో స్పీకర్ కి ఏమొచ్చి చెప్పినా కూడా అదొక కాంట్రవర్సీ అవుతుంది. సో బీఆర్ఎస్ కి ఇంకొక ఆయుధంగా అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా కాంట్రవర్సీ ఇష్యూస్ లో జోక్యం చేసుకోవద్దని ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో కూడా అటు కడియం అత్తపత్త జాడ లేకుండా పోయిండు అండ్ సేమ్ సీన్ దానం కూడా అదే సిచ్యువేషన్స్ లో ఉన్నాడు. సో అందుకనే ఇంకా ఇప్పుడు తప్పేటట్లు లేదు. ఈవెన్ స్పీకర్ కి కూడా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టే పరిస్థితులు లేదు. ఎందుకంటే సుప్రీం చాలా సీరియస్ అవుతుంది. ఇక స్పీకర్ పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అనే సామెత ఉంటది కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయిండు. సో అనర్హత వేటు వేస్తే పార్టీని నమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యేల పైన ఇష్యూస్ జరుగుతుంటాయి. సో ఇన్ కేస్ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే కోర్టు నుంచి స్పీకర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో సతమతమయ్యే స్పీకర్ కి మాత్రం ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన రాజీనామా పత్రాలు స్పీకర్ చేరితే మిగతా ఇష్యూస్ ఏమున్నా కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా సుప్రీంకోర్టులో తెరుచుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇంకా రేపో మాపో ఖచ్చితంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది కాబట్టి 2 ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలి, మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలి. అండ్ కాంగ్రెస్ కూడా ఇదే కోరుకుంటుంది. ఎందుకంటే బై ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. ఎప్పుడో పీజేఆర్ హయాంలో అంత మెజారిటీతో వచ్చిన పీజేఆర్ రికార్డ్ కూడా బ్రేక్ చేసి నవీన్ యాదవ్ బై ఎలక్షన్స్ పోటీ చేయడం, తర్వాత విన్ అవ్వడం, మంచి మెజారిటీ రావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే పరిస్థితి. సో అందుకని బై ఎలక్షన్స్ కి పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఈ సీటు కూడా మనం గెలిస్తే ఖైరతాబాద్ సంబంధించి కడియం శ్రీహరి నియోజకవర్గంలో కూడా మనం గెలిస్తే ప్రతిపక్షాల నోరు పూర్తిగా మూపియొచ్చు అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. సో మొత్తానికైతే మళ్ళీ బై ఎలక్షన్ ఇయర్ రాబోతుందని చెప్పొచ్చు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనర్హత వేటు తమ పైన వెయ్యొద్దు, పడకుండా ఉండాలి అనే అటు దానం కావచ్చు కడియం కావచ్చు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బై ఎలక్షన్స్ పోతే
ఓడిపోతారా గెలుస్తారా ప్రజలు ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటది. పోనీ గెలిస్తే వాళ్ళు ఒక మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తారు, క్యాబినెట్ లో కూర్చుంటారు. లేదు ఓడిపోయితే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సో పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా అయినా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేస్ సుప్రీం కోర్టు గనక అనర్హత వేటు వేసిందో 6 సంవత్సరాల వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆ తర్వాత ప్రజలు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది కూడా తెలియదు. సో అంత సాహసోపేతమైన నిర్ణయం అట్లాంటి సిచ్యువేషన్ లోకి మాత్రం దానం కావచ్చు, కడియం కావచ్చు తీసుకురావద్దు అని అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళ పదవులకి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కు పోవడానికి అయితే సిద్ధమవుతున్నారు. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తో ఇంకా బై ఎలక్షన్స్ ఆగిపోతాయి. సో 10 మంది పైన ఒకటేసారి వేటు పడితే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉండే అని ఎక్స్పెక్ట్ చేసిన. సో 8 మందికి సంబంధించిన తీర్పు సుప్రీం లో వెలువడక ముందే బై ఎలక్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.